హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బల్బ్ స్టైల్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. బల్బులో మన ఫోటో ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ నేను ఈ వీడియోలో యూస్ చేసిన మెటీరియల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లేస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 16:9 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్లో బల్బు వీడియో అనేది ఇస్తా. ఈ బల్బు వీడియో డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరిదైతే అక్కడ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కీర్తి సురేష్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. తీసుకున్నాక ఈ ఇమేజ్ని వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జూమ్ చేసుకున్నాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ కనపడుతుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఫోటో అనేది అందులో అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మాస్క్ ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేశాక షేప్స్లో రౌండ్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే క్రాపింగ్ చేసుకోండి. మీరు ఆ ఫోటో అనేది ఇలా క్రాపింగ్ చేసుకున్నాక ఫెదర్ అయితే 19 పెట్టేసారు ఫ్రెండ్స్. 18 పెట్టేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి ఫెదర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ అనేది ఇలా జూమ్ చేసుకొని సెట్ చేసుకోండి. మీరు కరెక్ట్ ఆ బల్బులో ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఫోటో అనేది చాలా అంటే చాలా బాగా అడ్జస్ట్ అనేది అయిపోయింది. మీ ఫోటో కూడా అలానే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక పార్టికల్స్ వీడియో అనేది ఇస్తా, డౌన్లోడింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను అయితే తీసుకున్నా, మీరు కూడా తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఈ పార్టికల్స్ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతూ ఉంటాయో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లిరిక్స్ ఇస్తాను ఫ్రెండ్స్. బ్లాక్ స్క్రీన్ మీద డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అయితే రొటేట్ చేసుకోండి. లిరిక్స్ని రొటేట్ చేసుకున్నాక ఇలా అయితే సైడ్కి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనం లిరిక్స్ అనేది కరెక్ట్ సెట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రంట్కి వచ్చి ఇలా అయితే రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం రొటేట్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు వినిపిసి కూడా చూపిస్తాం ఒకసారి. మనకైతే కరెక్ట్ అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ లిరిక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆడియో స్పెక్ట్రమ్ గ్రీన్ స్క్రీన్ మీద ఇస్తా, డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోకీ అయితే ఎనేబుల్ చేయండి. క్రోమోకీ ఎనేబుల్ చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫ్రంట్కి రండి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చాక ఇలా అయితే జూమ్ చేసుకొని కరెక్ట్ అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్ అయితే ఇలా కిందికి సెట్ చేసుకోండి. కిందికి సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు అనేది ఎంత బాగా సెట్ అయిపోయిందో, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి వినిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఫోటో అనేది ఆడియో స్పెక్ట్రమ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లిరిక్స్ అనేవి ఫ్రెండ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి హై క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నారు ఫ్రెండ్స్.